వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాస్. నేనండి మీ చేపలక్కని. మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే అండి, వీడియోలోకి అయితే వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనకు మహాశివరాత్రి కదండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మేము ఏంటంటే ఇక్కడ మన మహానందికి యాగంటికి అక్కడికి ఇక్కడికైతే వెళ్ళలేదండి. మేము వచ్చేసి మా సైడే ఉల్లేడి ఉమామహేశ్వర స్వామి గుడి అయితే ఉంది. ఇక్కడ ఆ గుడి దగ్గరికి అయితే మేమైతే వెళ్తున్నాము. అడవిలోకి 20 కిలోమీటర్ల దూరం అయితే ఉందంట అడవి. మేమైతే మీకైతే 2 సార్లు అయితే చూపించామండి మన వీడియోలో. కానీ ఇప్పుడైతే మహాశివరాత్రి కాబట్టి చాలా బాగా జరుగుతుంది అక్కడ. మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వీడియోలు అయితే చూపిస్తాము. అక్కడ దేవస్థానం ఎలా ఉంది, అడవిలో 20 కిలోమీటర్ల దూరం ఉందంటే చాలా దూరం అండి ఉండేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉల్లేడి ఉమామహేశ్వరి ఆలయానికి అయితే వెళ్తున్నాము. దారి చూడండి, చాలా బాగా అయితే పోసారు. ఇక్కడ మనకైతే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అడవిలోనే వెళ్ళాలి మనం. చూడండి, చాలా చక్కగా అయితే పోసారు రోడ్డు. మనకు మండలు గిండలు అట్లా కొట్టుకోకుండా శుద్ధంగా అయితే వేశారు దారి. చూసినావా? మీ దగ్గర మా దగ్గర టెంకాయలు అప్పటి నుంచి అండి. ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ వాచింగ్ ఏమంటారు మిమ్మల్ని, పొట్టి శ్రీనివాసరిగా ఇక్కడైతే పని చేస్తున్నారు. చూడండి, ఇక్కడైతే మనం లోపల కూడా ఉంది. చాలా పూర్వంలో పెద్దలు ఇక్కడ అరేంజ్ చేసిన బాయ్ అండి ఇది. చూడండి, చాలా లోతులో ఉంది. ఇలాగైతే ఉంటుంది అడవిలో బాయి. ఇప్పుడు నుంచి లేదండి, నాకు ఊహ చిన్న కాంచి అయితే ఉంది బాయి ఇది. మేడం బాయి అని అంటామండి దీన్ని మేమైతే. ప్రస్తుతానికైతే ఒక 5 కిలోమీటర్లు అయితే వచ్చేసామండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి 10 కిలోమీటర్లు అయితే వచ్చేసామండి. మనం ఇక్కడి నుంచి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడి నుంచి అయితే వచ్చేసాము. ప్లస్ వచ్చేసి మనం ఇక్కడికైతే వెళ్ళాలి. ఇంకా మనం మండపం దగ్గర వాళ్ళంటే ఇంకా దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకు. అప్పుడైతే అక్కడ ఉల్లేడి ఉమామహేశ్వరి మండపం అయితే కనపడుతుంది మీకు. అక్కడికి వెళ్ళిన తర్వాత మండపాన్ని అయితే చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసామండి 20 కిలోమీటర్ల దూరం అడవిలోకి. ఉల్లేడి ఉమామహేశ్వరి ఆలయం అంటే ఇలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నీళ్ళు అయితే ఎప్పుడుకుంటాయి. గృహలోకి వెళ్ళడానికి అయితే స్నానం అయితే చేస్తుంది. తులసి పూజ అయితే చేస్తున్నాడు మా ఆయన. తులసి పూజ అయితే అయిపోయింది. బస్పదేవి తీసుకోండి. సో ఫ్రెండ్స్, మనకైతే ఉల్లేడి ఉమామహేశ్వరి పరమేశ్వరుడు అయితే అక్కడైతే ఉన్నాడండి. అక్కడి నుంచి ఇంకా లోపలికైతే వెళ్ళాలా, లోపలైతే ఉన్నాడు. సో ఫ్రెండ్స్, అక్కడ చూడండి ఎలా ఉన్నారు జనాలు. అక్కడికి వెళ్ళాలండి మనం కూడా. ఇప్పుడు శివరాత్రికి అయితే మేము ఇక్కడికైతే రావాలనుకున్నాం కాబట్టి ఇక్కడికైతే వచ్చేసాము. చూడండి, కొండకే గృహ ఎలాగైతే ఏర్పడింది అంటే దేవుని ఇలాగే ఉంటుంది. ఒక అల్లుడు ఒక తమ్ముడు ఇక్కడైతే మా కాడికి ముందైతే వచ్చేసారు.
కొడుకు అవుతాడు. మా అత్త మేనత్త కొడుకు ఏమవుతాడు చూడండి ఫ్రెండ్స్. మేనత్త కొడుకు ఏమవుతాడు మీరు చెప్పండి ఒకసారి. సొంతం మా నాన్న చెల్లెల కొడుకు అండి. ఈ పేట గురించి చాలా కథ అయితే ఉందండి, కానీ నాకు ఆ కథ గురించి పెద్దగా తెలియదు. కానీ మీకైతే చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి ఇక్కడ అమ్మవారు అయితే చాలా క్యూట్గా అయితే అలంకరించేసారండి. చాలా బాగుంది. ఇంత అడవిలో ఇంత అమ్మవారిని అండి. చూడండి ఇక్కడ ఈశ్వరుడు, అక్కడ అమ్మవారండి, అక్కడ వచ్చేసి కాశీనాయన. శివరాత్రికి చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఆంజనేయ. ఇక్కడ వచ్చేసి కాశీనాయన అండి. కాశీనాయన అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరికి. ఈయన అన్నసత్రాలు ఏడ చూసినా ఈయనటే ఉంటాయి. అన్నదానం ఎక్కువైతే ఉంటుంది ఈయన పేరు మీద. చూడండి కాశీనాయన ఆయన. పెళ్లి చీర అయితే కట్టారండి ఆమెకి. చాలా బ్యూటిఫుల్గా అవుతుంది శారీ. చూడండి ఎంత బాగా కట్టారు శారీ. ఈరోజు చాలా భజనలు అయితే. భజనలేనా ఏమంటారు అన్న? అక్కడ పాడుతుంది ఏమంటారు అని? పెళ్లి రోజు కదా ఇలా కళ్యాణం ఈరోజు నైట్. అవును, కైలాసం నుంచి తీసుకురండి ఎవరు అలా ఆయన ఏ నకమయ్య కాదు. ఏం ఇచ్చామంటే ఆయన ఆడ ఆయన అంటే ఆయన పేరు రాకుండా ఉన్నట్లు పసుపు కుంకుమ అసలు పిల్లలు ముంటించుకున్నా. రాత్రి ముంటించి దీపాలు ముట్టించినావా? నేను చూపించాను, అవి ముంటించుకోవాలి కదా. ఆడ ఏది గుర్రమా ఏది ఇటు మా మైన చెప్పింది అన్నదమ్ములు అయితే వినారు. మా మైన సినిమా మా అమ్మ నన్ను జీవితంతో అనుకుంటుంది. అది చేయి నేర్చుకోలే చేయలే ఉట్టి గుండుకానే ఉరిగింది. బాగా కట్టుకుంది నా సామి. నేను కట్టుకుంది అన్న కట్టుకునే బాగా నాకు మా పూజ అయితే అయిపోయిందండి. చాలా ముబ్బు అయితే అయిపోయిందండి. ఇది ఇప్పుడు మాకైతే పూజ అయితే ఈ టైంకి అయితే అయిపోయింది. చాలా ముబ్బు అయిపోయిందండి. ఇంకా టైం దాదాపుగా
6:30 అయితే అయింది. మన యజ్ఞ పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే అక్కడ కళ్యాణం అయితే జరుగుతుందంట. మనకు కైలాసం నుంచి పరమేశ్వరుడు వచ్చాడట. ఈరోజు అయితే వస్తాడు కాబట్టి మనకు అక్కడైతే కళ్యాణం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్యాణం అయితే చూసేయండి. మనమైతే ఉపవాసం కలిసామండి, ఏం తినలేదు, అలాగే తిన్నాము. అయితే అక్కడికి వెళ్ళి మనం ఏమేమి భోజనాలు చేశారా అని మీకు చూపిస్తాను, చూసేయండి. భోజనానికి వచ్చామండి. ఈసారి మనం ఐటమ్స్ చేశారని మీకు చూపిస్తాను, వీడియోలో చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, అయితే రకాల వంటకాలు జరుగుతున్నాయి. చూడండి, చాలా బాగున్నాయి చూడండి. ఇంత అడవిలో ఇంత మనకు భోజనం ఉండండి. మనకు పెరుగన్నం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడనైతే మజ్జిగ అలాగైతే పోస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మనకు పెరుగన్నం పెట్టారు. ద్రాక్ష, యాపిల్స్ చాలా ఉన్నాయండి. పని కూడా వెళ్తుందండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడండి. ఆయన ఎక్కడున్నాడా ఏమిటి అనేది మనం ఒకసారి అయితే ఎంక్వైరీ చేద్దాం రండి. చెప్పండి. ఇక్కడ మనకు భోజనం బ్రహ్మాండంగా ఉందమ్మా. ఎన్ని రోజులు ఉంటుంది? పోయిన సంవత్సరం వచ్చినాము, బాగున్నది. మళ్ళీ దానికోసం మళ్ళీ ఈ సంవత్సరం వచ్చింది. చూడండి, ఇక్కడ పెద్ద ఆయన అయితే చాలా నమ్మకంతో వచ్చేసాడండి. ఇక్కడ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అని కంపల్సరీగా అయితే వచ్చాడు. చూడండి పెద్ద ఆయన ఒకసారి. అంటే భోజనం బాగుందా? టిఫన్ స్నాక్స్ కూడా ఇచ్చారు. సాయంత్రం ఇంటికైతే మనము టౌన్లో కూడా దొరుకుతుందమ్మా. అడవిలో ఇంత అడవిలో మనుషులు రావడానికే కష్టంగా ఉంది. భోజనం అవుతుందంటే అదే గ్రేట్ ఉంది. అంటే అప్పటికి మనం ఎంత సత్యంగా ఉన్నాడా అనేది అయితే మనకు దాన్ని చూసి అయితే కనుక్కోవచ్చు ఆటోమేటిక్గా. చూడండి ఫ్రెండ్స్, దగ్గర తీసుకురా, కింద చీపి, ఇడ చీపి, చేతిలో చీపి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే కలకండ, పసుకొమ్ములు వచ్చేసి ఇది ఏమంటారే చక్రకుండ, మనకైతే ఇక్కడ నిమ్మప్పు. దీన్ని చూసినమ్మంటే మనమైతే కనిపెట్టలేకపోయినాం ఇది ఏమిటిదానని. ఇక్కడ వచ్చేసి ఈశ్వరుడు, పార్వతి ఇక్కడైతే తామలం అయితే పంచుకున్నారండి, పంచేశారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి తలంబ్రాలు పడేది ఇంకొక అర్ధ గంటలు అయితే ఉంది. తలంబ్రాలు పడేటప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఒకసారి నాకు ఫేస్ చూపిరా దగ్గరికి. మనకైతే అదృష్టం ఉండాలండి, ఎందుకంటే ఇట్లాంటి అద్భుతమై అంటే చాలా గ్రేటే మనకు. చూడండి, కలకండ, పసుకొమ్ము, నిమ్మప్పు. మనకైతే పార్వతి ఇప్పుడు కాంబలం అయితే మనకైతే అద్దింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడైతే మన ఊరు వాళ్ళైతే ఉన్నారండి, మా ఊరు వాళ్ళు ఇక్కడైతే ఉన్నారు. అడవిలో మంటలు వేసుకుని ఇలాగైతే ఉన్నారండి అందరూ.
ఏం సినాను చాలా నీరసం వచ్చినట్టుంది నీకు నడిచి చూడండి. ఇక్కడైతే మా చిన్న మా చిన్నమ్మ మేము అందరం అయితే ఇక్కడైతే ఉన్నామండి. అన్నా యా ఊరి నుంచి వచ్చారన్నా? ఏందన్నా ఏం తెచ్చుకున్నట్లేదే మీరు కప్పుకోవడానికి పరుచుకోవడానికి? ఎలా అన్న ఇలాగైతే నైట్ మొత్తం ఇలాగైతే ఉంటారా? ఆ వాళ్ళకి మంటేశారు ఈ వాళ్ళకి మంటేశారు. మేము కూడా ఏం తెచ్చుకోలేదు అలాంటి కానీ చాలా చిన్న రగ్గులు తెచ్చాము. ఒక్కటే ఒక రగ్గు తెచ్చాము, చాలా చిన్న రగ్గు తెచ్చాము. నంద్యాల నుంచి వచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్న వాళ్ళు ఏం తెచ్చుకోలేదు అంటే ఇంటికి తిరిగి వెళ్తాంలే అని అనుకొని వచ్చారు, కానీ వెళ్ళలేదు. ఇక్కడైతే ఓడిపోయారు చూడండి. వీళ్ళైతే షేఫ్ అండి. అందరూ అయితే ట్రాక్టర్లు అయితే కొనుక్కున్నారు చూడండి ఎలా ఉన్నారో. సేఫ్టీ రుద్దుకోవడానికి అయితే ఎదురుకోలు అయితే తెచ్చామండి. పనులు రుద్దుకోవడానికి చూడండి ఎలా ఉన్నాయి ఎదురుకోలు. ఎదురుకోలు అయితే రుద్దుకోవాలి. పూర్వంలో పెద్దలైతే ఎదురుకోలతోనే రుద్దేవాళ్ళంటండి పనులు అడవికి వచ్చేటప్పుడు. ఏమో పట్టింది తోమంటున్నానే చెప్పు చూడ. మా ఏం మాట్లాడడం లేదు. నువ్వు అట్టే తింటావా? ఇక్కడైతే మనకు అదే ఉదయాన్నే మనకు యాపులు వేసి బాగా రుద్దుతున్నవే. యాపులనా చూడండి ఫ్రెండ్స్. ఎదురుపులతో దొంగతున్నాడు మా మామ కూడా. ఇంకా ఉదయాన్నే టిఫిన్ చేసి వెళ్ళడమేనా మన ఊరికి? ఇంకా కళ్యాణ్ అయిపోయింది. చాలా రకాలైతే టిఫిన్ అయితే ఇక్కడైతే పెట్టున్నారండి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఉల్లేడి ఉమామహేశ్వరి దేవాలయానికి అయితే వెళ్ళొచ్చాం కదండి. మనం అక్కడ ఎలా ఉందా, అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అడవిలో చాలా దేవుడు సత్యం ఉన్నాడు కాబట్టి చాలా బాగా దర్శనం బాగా జరిగిందండి మాకైతే. అక్కడ వచ్చేసి మనకు ఇంకా అదే ఫుడ్ గురించి అయితే ఏది ఇబ్బంది ఉండదు. మనకు దారి కూడా చాలా చక్కగా అయితే పోసారు అక్కడ వచ్చేసి. ఇంకా అండి ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మీకోసం అయితే మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.